కమర్షియల్ గ్యాస్ కు ఇబ్బంది ఉంది కానీ డొమెస్టిక్ గ్యాస్ కు ప్రాబ్లం లేదని గ్యాస్ డీలర్స్ చెప్తున్నారు. గ్యాస్ ఉంటుందో లేదో అనే భయానికి వినియోగదారులు ఒక్కసారిగా వస్తున్నారని చెప్పారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజు 700 వరకు బుకింగ్ కాల్స్ ఉంటే ఇప్పుడు 2000 నుంచి 3000 ఉంటున్నాయని గ్యాస్ డీలర్స్ చెప్తున్నారు. దీనివల్ల సమస్య వస్తోందన్నారు గ్యాస్ డీలర్ వెంకటేశ్వరరావు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ నిక్షేపాలు కరువైతున్నాయన్నటువంటి వార్తలతో అటు గ్యాస్ ఏజెన్సీలకు ప్రజలు తరలి వస్తున్నారు. సో ముందస్తుగానే గ్యాస్ను సేకరించి పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడికక్కడ కూడా గ్యాస్ ఏజెన్సీలు బిజీగా ఉంటున్నాయి. ప్రజలందరితో కూడా గ్యాస్ ఏజెన్సీలు పూర్తిగా రష్గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్యాస్ ఎక్కడ దొరకదు అని చెప్పి కూడా ప్రజలంతా ముందుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీరు ఎందుకు గ్యాస్ కోసం వచ్చారు? ఏంటంటే గ్యాస్ లేదు అని చెప్పి ఉద్దేశంతో ముందుగా తీసుకోవడానికి వచ్చారా? లేదు, ఏటికి వారం రోజుల నుంచి బుక్ చేస్తుంటే అవట్లా, అందుకని ఏడికే వచ్చాం సార్. వస్తే అవట్లే ఏడ ఇప్పుడు గంట అయింది వచ్చి. అలాగే కొంతమంది మేనేజర్ కూడా ఉన్నారు, మాట్లాడదాం అసలు పరిస్థితి ఎలా ఉంది గ్యాస్ సంబంధించి. చెప్పండి, ఇప్పుడు గ్యాస్ సంబంధించి కొరత ఉందని చెప్పి చాలామంది ప్రజల్లో అపోహ అయితే ఉన్నాయి. సో బయట హాస్టల్స్, పీజీ హాస్టల్స్ వీటన్నిటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సప్లై ఆగిపోయింది, వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ ఏజెన్సీలలో గ్యాస్ పరిస్థితి ఏంటి? కమర్షియల్ గ్యాస్ అయితే సప్లై తగ్గిన మాట అయితే వాస్తవమే. డొమెస్టిక్ గ్యాస్కి మాత్రం ఎటువంటి అంతరాయం లేదు, సరఫరా చేస్తూనే ఉన్నాయి కంపెనీలు. కాకపోతే ప్రజలు ఏంటంటే భయానికి దొరకదో అనే భయానికి ఎక్కువ బుక్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రోజు మాకు 700-800 అయ్యే బుకింగ్ కాల్స్ ఈ 2-3 డేస్ నుంచి తీసుకుంటే రోజుకి 2000 నుంచి 3000 దాకా బుకింగ్ అవుతుంది. దాంతో ఏంటంటే డిలే అనేది ఏర్పడుతుంది. ఇంతకుముందు ఏంటంటే ఒక సిలిండర్ ఉన్నోళ్ళు అయితే ఓకే, 2 సిలిండర్లు ఉన్నోళ్ళు కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక సిలిండర్ ఉన్నోళ్ళు 2 సిలిండర్ అందరూ ఎగబడుతున్నారు ఒకటేసారి. దాంతో ఏంటంటే ఇప్పుడు ఈ బుకింగ్ పెరిగిపోయి బ్యాక్లాగ్ అనేది పెరగటం జరుగుతుంది. దాంతో డిలే జరుగుతుంది. అంతేగాని మనకి గ్యాస్ మాత్రం డొమెస్టిక్ గ్యాస్కి మాత్రం ఇంతవరకు సప్లై అవుతూనే ఉంది. మా కంపెనీ నుంచి వచ్చేది మాత్రం ఆగట్లేదు. రోజు మీ కంపెనీ నుంచి అయినా కూడా ఎప్పటి వరకు ఇట్లా యుద్ధం ఒకవైపు కొనసాగుతూనే ఉంది. సో గ్యాస్ నిరంతరంగా అంటే ఇంకొక వారం తర్వాత అయినా కూడా ఇట్లే వచ్చే పరిస్థితి ఉందా? అసలు మీ అంచనా ఏంటి? డొమెస్టిక్ గ్యాస్కి అయితే నాకు తెలిసినంతట్లో అంతరాయం జరగకపోవచ్చు. కమర్షియల్ వాళ్ళ నుంచి అంటే హోటల్ రంగాల నుంచి, హాస్టల్స్ నుంచి ఎట్లాంటి ఒత్తిడి ఉంది మరి మీ మీద? వాళ్ళు అడుగుతున్నారు, హాస్టల్స్ వాళ్ళు కానీ హోటల్స్ వాళ్ళు కానీ, మాకు ఏమన్నా గ్యాస్ సోర్స్ ఉంటే చూడండి అంటే మాకు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే మా కంపెనీ నుంచి రావట్లేదు. కంపెనీ నుంచి వస్తే మేము సప్లై చేస్తాము అని చెప్పి, అది కూడా ఇప్పుడు ఎసెన్షియల్ సర్వీసెస్ ఏమన్నా ఉంటే కంపల్సరీ కంపెనీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రయారిటీ ప్రకారం ఇస్తున్నారు. ఎసెన్షియల్ లోడ్లు అంటే ఎన్ని వస్తున్నాయి? అంతకుముందులానే ఉందా? రెగ్యులర్గా మాకు ఏదైతే వస్తున్నాయో రోజుకి 1 లోడ్ వస్తుందా, 2 లోడ్లు వస్తుందా, అవి వస్తూనే ఉన్నాయి. దానికేం అంతరాయం. బుకింగ్స్ మాత్రం పెరిగి, ఇదంతా ప్యానిక్ బుకింగ్. అంతే, ప్యానిక్ బుకింగ్ పెరిగిందని చెప్తున్నారు. ప్రజలు కొంత ప్యానిక్ అయిపోయి ముందస్తుగానే గ్యాస్ బుకింగ్స్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. చూడొచ్చు, గ్యాస్ ఏజెన్సీలన్నీ కూడా పూర్తిగా ప్రజలతో రష్గా మారుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పలేక అటు ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒక మహిళ కూడా ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, మీరు రెగ్యులర్ గ్యాస్ బుకింగ్ కోసమే వచ్చారా? అంటే గ్యాస్ అయిపోతుందని చెప్పి భయంతో వచ్చారు? గ్యాస్ అయిపోతుందని భయంతో. చూడొచ్చు, చాలా మంది కస్టమర్స్ అంతా కూడా ముందస్తుగా ప్యానిక్ అవుతున్నారనేటువంటి చెప్తున్నారు. సో ముందుగా ఆల్రెడీ 1 ఉన్నా 2 ఉన్నా కూడా మళ్ళీ గ్యాస్ బుకింగ్ చేసుకుందాం అనేటువంటిది, వస్తున్నాం అనేటువంటి చెప్తున్నారు. సో ఇది కూడా ఏజెన్సీలు కూడా ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ముందుగా అట్లా రాకండి, గ్యాస్ రెసిడెన్షియల్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, కొంత కమర్షియల్ ఇబ్బంది ఉన్నా రెసిడెన్షియల్ వాళ్ళకైతే అంటే గృహ వినియోగాలకైతే ఇబ్బంది లేదు అనేటువంటిది చెప్తున్న పరిస్థితి. వీడియో సురేష్ దొరకాలి, సాగిరెడ్డి, సాక్షి న్యూస్, కూకట్పల్లి నుంచి.